మీ మీ 5 కీవర్డ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫస్ట్ రాసారు. వాటి పొజిషన్ ఎక్కడుంది? ఎట్లా ఇంక్రీజ్ అయింది? నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు రిపోర్ట్ తీస్తారు గదా! రిపోర్ట్ తీసినప్పుడు ఎక్కడుంది? అందరూ సేమ్ కీవర్డ్స్ మాత్రం యూజ్ చేయకండి. డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ తీసుకోండి. మీరు ఈ కీవర్డ్స్ తీసుకున్నారు గదా! ఇంకొకళ్ళు వేరే కీవర్డ్స్ తీసుకోండి. అందరూ సేమ్ కీవర్డ్స్ యూజ్ చేయొద్దు. మరి ఓకే మ్యామ్. మనం ఆర్టికల్ ఆ! మనం ఆర్టికల్ రాస్తాం కదా మ్యామ్. ఆర్టికల్ బట్టి తీసుకోవాలి కదా కీవర్డ్స్. మీ 5 కీవర్డ్స్ మీకుంటాయి ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్ళకి. అవి ఇప్పుడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీశారు గదా! ఇక్కడ ఒక 5 కీవర్డ్స్ ఇక్కడ తీశారు గదా మీరు. ఎస్ మ్యామ్. సేమ్ కీవర్డ్స్ మిగతా వాళ్ళు తీయొద్దని చెప్తున్నా. ఈ కీవర్డ్స్ కాకుండా ఓకే వేరే ఫార్మాట్‌లో తీసుకో. వచ్చింది ఎందుకంటే నేను కూర ఓకే చేసుకున్నాను చెప్పింది కదా. హలో! ఎస్ మ్యామ్. యాహ్! అర్థమైందండి. అర్థమైంది. యాహ్! మనకి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. బ్లాగ్స్ లైక్ అంటే మన వెబ్‌సైట్‌లో బ్లాగ్స్ చాలా ఉన్నాయి. ఆ బ్లాగ్స్‌లోకెళ్ళేసి డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఓ 10-15 కీవర్డ్స్ అంటే ఈజీగా వచ్చేస్తాయి. సేమ్ కీవర్డ్స్ కాకుండా ఉన్నది 3 మెంబర్సే కాబట్టి ఓకే మీరక్కడ తీసి పెట్టేసుకోండి. ఓకే దీనికి మళ్ళీ మనకి ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్‌లో మనం చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనము ఆఫ్ పేజీ అండ్ ఆన్ పేజీ కంప్లీట్ చేసాము. అండ్ రిపోర్ట్స్ అంటే 1 మినిట్. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్, డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం మొత్తము. అండ్ ఆన్ పేజీ కంటెంట్ పోస్ట్ చేయడము అండ్ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా మనం ఓకే కంప్లీట్ చేసాము. 1 మినిట్ అండి. ఈ రిపోర్ట్స్ మెయింటైన్ చేయడం అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే మనకి క్లారిటీ ఉంటది. మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఏం రిజల్ట్ వస్తుందని. డేట్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఓకే మ్యామ్. యాహ్! ఇవి ఇక్కడి నుంచి మీరు ప్రాపర్‌గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ఇప్పటి వరకు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక నుంచి మీరు డైలీ టాస్క్‌లు ఇంకొంచెం పెరుగుతాయి. ఏంటి అంటే సోషల్ మీడియా ప్లస్ ఇవి ఇప్పుడు మనం నిన్న నార్మల్‌గా ఎక్కడి వరకు చేసామంటే జస్ట్ వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ అన్నీ రిపోర్ట్ తీసాం. నెక్స్ట్ మన రిపోర్ట్ ఏంటంటే సోషల్ మీడియా రిపోర్ట్ తీయాలి. ఈ సోషల్ మీడియా రిపోర్ట్‌కి ఇంకొక పేజీ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ సోషల్ మీడియా రిపోర్ట్ అంటే ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. ఈ సోషల్ మీడియా రిపోర్ట్‌లో ఫస్ట్ ఇక్కడ డేట్, నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్, హ్యాష్ ట్యాగ్స్,
కంటెంట్, హ్యాష్ ట్యాగ్స్, పోస్ట్ డేట్. ఏమైందమ్మా? చెప్పండి చెప్పండి. ఏం లేదు. ఇది మనం సోషల్ మీడియా రిపోర్ట్స్ తీస్తున్నాం. ఇక్కడ నిన్న వరకు మనం వెబ్సైట్ వర్క్ రిపోర్ట్ తీసాము. పోస్ట్ డేట్, ఫేస్బుక్, ఇక్కడ ఫేస్బుక్ కింద వచ్చేసి ఫాలోవర్స్, లైక్స్, పోస్ట్లు, నెంబర్ ఆఫ్ పోస్ట్లు, లేకపోతే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇక్కడ ఇచ్చేస్తాం కదా, డైలీ ఎన్ని చేసామో. ఇక్కడ సోషల్ మీడియా పోస్టులు ఇచ్చాం కదా, ఇక్కడ అవసరం లేదులేండి. ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఫాలోవర్స్, ఎన్ని లైక్స్ వచ్చినాయి. అండ్ ఇన్స్టాగ్రామ్కి సేమ్ ఫాలోవర్స్, అండ్ పోస్ట్ లైక్స్. ఇట్లా లింక్డ్ ఇన్, దీనికి కూడా మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఇవన్నీ యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ డేట్స్ అనమాట. మనం పోస్ట్ చేసిన డేటు యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఈరోజు డేటు, ఈరోజు మామూలుగా ఎప్పుడు తీస్తున్నాం అనేది ఈ డేట్. ఇక్కడ పోస్ట్ డేట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి పోస్టులు ఉన్నాయి కదా, ఈ నెలంతా రిపోర్ట్ తీయాలనుకోండి. ఈ నెలలో ఎన్ని పోస్టులు చేసాము, మార్చ్ 1 నుంచి లెక్క పెట్టుకోవాలంట మంత్లీ రిపోర్ట్ తీయడానికి. మార్చ్ ఫస్ట్ ఇక్కడ డేట్ ఫస్ట్
మార్చ్ కంటెంట్ ఏంటి అంటే మన కంటెంట్ ఇది. అంటే మామూలుగా క్లయింట్‌కి ఎలా తీయాలో చెప్తున్నాను. ఇప్పుడైతే మనకేం రిక్వైర్మెంట్ లేదు. మనకంటే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి బట్ క్లయింట్ డైలీ మనం ఏం పోస్ట్ చేస్తున్నాం అవన్నీ వాళ్ళు నోటీస్ చేయరు కాబట్టి వాళ్ళకివి మనం యాడ్ చేయాలనమాట కంప్లీట్‌గా. హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ నెక్స్ట్ పోస్ట్ డేట్ ఇక్కడొచ్చింది. ఇక్కడుంది పోస్ట్ డేట్. ఎప్పుడు పోస్ట్ చేసామంటే 1 మార్చ్ 26. నెక్స్ట్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్ ఎంతమందున్నారు? మార్చ్ 1కి. పేజ్ ఫాలోవర్స్ చూడాలి. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. యాహ్! ఇక్కడ లైక్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నెక్స్ట్ రియాక్షన్స్ పోస్ట్ లైక్స్ నెక్స్ట్ షేర్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఫేస్‌బుక్ పేజ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు మనం తర్వాత టాప్‌లోకి వెళ్ళినాక ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ పోస్ట్‌కి అయితే ఏం షేర్స్ కానీ మనం ఏ గ్రూప్‌లోనూ షేర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఫాలోవర్స్ వచ్చి 22 మెంబర్స్ ఉన్నారు. ఆ పోస్ట్ లైక్స్ ఎన్ని ఉన్నాయంటే మార్చ్ 1ది దానికి రిపోర్ట్ తీయడానికే చాలా టైం పడుతుంది. ఇవన్నీ వెతుక్కుంటూ వన్ బై వన్ తీయడానికి ఒక 1-2 అవర్స్ ఈ పోస్టులు మొత్తం వెతుక్కోవడానికి మనకు టైం సరిపోద్ది. ఇక్కడ ఇన్సైట్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏం లేవు ఈ పోస్ట్‌కి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇన్సైట్స్ అని ఉంచుతాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్‌కి ప్రాపర్‌గా ఇక్కడ మనకి ఇవన్నీ రీల్స్‌కి సంబంధించినవన్నమాట.
రీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వ్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ సపరేట్గా మళ్ళీ రీల్స్కి ఎలా వచ్చినాయి అనేది పెట్టాలి. ఇక్కడ నుంచి కూడా మనం కొంచెం డేటా అనేది తీసుకోవచ్చు. రీల్స్కి వ్యూస్ ఎత్తున్నాయి, ఎన్ని సెకండ్స్ వ్యూస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా తీసుకున్న లైక్స్ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా రీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు ఇక్కడ నుంచి. బట్ పోస్ట్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడే చేయాలి. ఇది మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, 1 by 1 చేస్తూ ఉంటాయి. లైక్ ఇక్కడ నుంచి చూద్దాము. మార్చ్ 27కి పెట్టాం కదా. నెక్స్ట్ కి ఇక్కడ ఇన్సైట్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 1 ఎంగేజ్మెంట్ అయింది. టోటల్ 12 వ్యూస్ వచ్చినాయి అన్నమాట మనకి. ఇక్కడ వ్యూస్ కూడా యాడ్ చేయండి. మామూలుగా అయితే వ్యూస్ పెద్దగా అడగరు, ఎన్ని వ్యూస్ వచ్చినాయని. కమెంట్స్, షేర్స్, లైక్స్ ఇవే అడుగుతారు. ఇన్ కేసు మీకు అడిగితే కనుక వ్యూస్ 12 వ్యూస్ వచ్చినాయి అంతే మనకు దీనికి. పోస్ట్, లైక్స్, షేర్స్ ఇవన్నీ మనం గ్రూప్లో షేర్ చేస్తే ఇంకా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ పెరుగుతాయి. మనం గ్రూప్లో షేర్ చేయకపోవడం వల్ల మనకి పెద్దగా రావట్లేదు ఇక్కడ. ఇది ఎందుకో చూపించట్లేదు. లైక్ ఈ వీడియోకి ఎలా వచ్చినాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు 3 seconds వీడియో ప్లే అయింది. ఇక్కడ మనకు ఓన్లీ 8 వ్యూస్ వచ్చినాయి. ఈ వ్యూస్ యాడ్ చేయండి. ఈరోజు డేట్ వేసి మనకి ఎంత ఒక క్లిక్ వచ్చింది అనమాట. ఎంగేజ్మెంట్ 9 ఎంగేజ్మెంట్ వచ్చింది అండ్ ఒక క్లిక్. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్కి ఇక్కడ మనకి దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే మనకి కనిపిస్తుంది ఫ్రీజ్ రోస్. ఏంటిది? ఇక్కడ మనకి మనం ఎంతవరకు చేసి ఈ 2 rows ఫ్రీజ్ అవుతాయి కాబట్టి మనకి ఇవి ఎక్కడ ఏమి యాడ్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ డేట్ ఇది. మనం ఏ పోస్ట్ వేస్తున్నాము అంటే సెకండ్ పోస్ట్ ఇది వచ్చేసి మార్చ్ 21ది. బట్ మనమైతే కంటిన్యూగా ఫస్ట్ నుంచి సీక్వెన్స్ ఆర్డర్లో వేస్తాం. బట్ నేను ఊరికే చూపించడానికి ఇవంతా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇది స్టార్టింగ్లో చూపిస్తున్నాను. 26 వేసి ఇక్కడ కంటెంట్ అంతా యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్స్ వచ్చి మనకి 1 క్లిక్ వచ్చింది. షేర్స్ మనకి షేర్స్ వచ్చేసి 8 షేర్స్ ఉన్నాయి. మనం గ్రూప్ షేర్ చేసాం కదా, 8 గ్రూప్స్లో షేర్ చేసాము. కమెంట్స్ ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ 20 ఇక్కడ వచ్చేసి కంటెంట్ మనం ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఈ మార్చి దీనికి కూడా కంటెంట్ ఏమి యాడ్ చేయలేదు.
యా ఇక్కడ దీనికి మనం అన్నీ యాడ్ చేసాం కదా. 17th మార్చ్. ఈ 17th మార్చ్ ఇక్కడ దీనికి కంటెంట్ ఉంది. ఫస్ట్ కంటెంట్ యాడ్ చేద్దాం. హ్యాష్ ట్యాగ్స్ నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ అండ్ ఫేస్బుక్ ఫాలోవర్స్ అంటే ఇంక్రీజ్ అయినాయి అనుకోండి వేయచ్చు, లేకపోతే సేమ్ అంతే ఉన్నారు కాబట్టి పోస్ట్ లైక్స్. ఇక్కడ పోస్ట్కి లైక్స్ ఏం రాలేదు. అండ్ పోస్ట్ షేర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. ఇప్పుడు క్లిక్స్ చూడాలి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు ఒక క్లిక్ కూడా రాలేదు. ఇంకా కమెంట్స్ రాలేదు. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళి మంత్ అయిపోయిన తర్వాత ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ పోస్ట్ లైక్స్ ఎన్ని వచ్చినాయి, షేర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ కౌంట్ షేర్స్ 14, క్లిక్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ అనేది ఈ వర్క్ రిపోర్ట్లో సోషల్ మీడియా రిపోర్ట్లో ఇక్కడ యాడ్ చేస్తాం. మనం ఫేస్బుక్ ఫాలోవర్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఫాలోవర్స్ అండ్ గ్రూప్ షేరింగ్ అండ్ లైక్స్, క్లిక్స్, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అంతే అనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేదు మొబైల్ కింద ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రీచ్, లైక్స్ అండ్ వ్యూస్ అండ్ నెక్స్ట్ లింక్డ్ఇన్, ఇక్కడ కూడా అంతే పోస్ట్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇట్లా సోషల్ మీడియా రిపోర్ట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాం. ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, గ్రూప్ షేరింగ్స్ ఎన్ని వచ్చినాయి, ఈ టోటల్ కౌంట్ ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఎన్ని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారంటే 22 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ గ్రూప్ షేర్స్ ఎన్ని గ్రూప్ షేర్స్ వచ్చినాయి అంటే ఇక్కడ మనకి షేర్లు ఉన్నాయి కదా, ఇక్కడ 14 షేర్స్ ఉన్నాయి. అంటే మంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తాయో అవి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మార్చి 1 నుంచి మార్చి 31 వరకు. లైక్ లింక్ క్లిక్స్ ఎన్ని ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు వరకు చేసిన వాటిలో ఒక 2 ఉన్నాయి అనుకోండి, 2 అండ్ ఇట్లా మనం యాడ్ చేస్తాం. లింక్ లైక్ ఇన్స్టాగ్రామ్కి కూడా అంతే. బట్ ఇన్స్టాగ్రామ్కి ఏంటంటే మనకి కంటెంట్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసే పని లేదు.
ఆల్రెడీ సేమ్ కంటెంట్ అన్నిట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యాడ్ చేస్తాం. లైక్స్, వ్యూస్ అని. ఇట్లా మనకి ఒక పోస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వ్యూ ఇన్సైట్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూస్ 27 వచ్చినాయి. లైక్స్, కమెంట్స్, షేర్స్ ఇక్కడ ఏం లేవు. ఇవి ఉంటే ఈ డేటా మొత్తం ఇక్కడ యాడ్ చేస్తాం. మొత్తం లింక్డ్ఇన్ ఫాలోవర్స్ 49 ఉన్నారు. ఇక్కడ మనకి లైక్స్ ఏం రాలేదు, వ్యూస్ మాత్రం 27 వచ్చినాయి. అంటే ఈ సేమ్ ఈ పోస్ట్కి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అలానే ఇక్కడ ఏ కంటెంట్ అయితే యూజ్ చేస్తామో, ఏ డేట్ కంటెంట్ అయితే యూజ్ చేస్తామో ఆ డేట్ కంటెంట్ మాత్రమే దీని ఆపోజిట్లో మొత్తం అన్నిటికీ సేమ్ యూజ్ చేయాలి. మార్చి 17th 1 లైక్ వచ్చింది. ఇక్కడ 1 లైక్ మార్చి 17th. ఇది మార్చి 17th కదా, దీని డేటా ఫిల్ చేస్తున్నాను నేను. 1 లైక్ వచ్చింది. నెక్స్ట్ వ్యూస్ 20 వచ్చినాయి. కమెంట్స్, షేర్స్ ఏం రాలేదు. వ్యూస్ 20 వ్యూస్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ డేట్, ఆ డేట్కి పోస్ట్ కంటెంట్, హ్యాష్ ట్యాగ్స్, డేట్ ఆఫ్ పోస్ట్, ఫేస్బుక్ ఫాలోవర్స్, ఫేస్బుక్ పోస్ట్ లైక్స్, షేర్స్, కమెంట్స్, వ్యూస్ దీనికి యాడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. అంటే ఒకవేళ ఈరోజు చెక్ చేసిన 17th ఎంతమంది ఉన్నారు, 18th ఒకవేళ పెరిగారనుకో పెరిగింది ఇక్కడ వేయాలన్నమాట. బట్ మనం ఏంటంటే స్టార్టింగ్లో ఎండింగ్లో వేస్తే సరిపోతుంది. ఎవ్రీడే ఇంక్రీజ్ అయినవి వేయకపోయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ లైక్స్ ఎన్ని వచ్చినాయి, వ్యూస్ వచ్చినాయి. ఒకవేళ షేర్స్, కమెంట్స్ కూడా వస్తే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్కి మనకి 7 లైక్స్ వచ్చినాయి. రిమైనింగ్ ఇక్కడ ఏం రాలేదు. ఇక్కడ 1 లైక్ వచ్చింది మార్చ్ 5th అండ్ 18 వ్యూస్. ఇట్లా వచ్చిన డేటా అంతా మీరు ఇక్కడ అప్డేట్ చేసి ఆ డేటా మొత్తము ఈ వర్క్ షీట్లో పెట్టేసి క్లయింట్కి షేర్ చేస్తాము. ఈ డేటా అంతా ఇక్కడ యాడ్ చేస్తాము. మరి లింక్డ్ఇన్లోకి వచ్చేసరికి ఏంటిది,
ఇక్కడ మన పేజీ సేమ్ పోస్ట్ అన్నిట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి మనకి పెద్దగా మిగతా వాటిలో అంత కష్టం ఉండదు. జస్ట్ ఫస్ట్ టైమే ఫేస్బుక్ డీటెయిల్స్ తీసేటప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది. మిగతాయి జస్ట్ మనం ఈ పోస్టులు వీటికి సంబంధించినవి. జస్ట్ ఇక్కడ వచ్చేసి లింక్డ్ ఇన్ ఫాలోవర్స్, ఇక్కడ లింక్డ్ ఇన్కి వచ్చేసరికి లింక్డ్ ఇన్ ఫాలోవర్స్, అండ్ మిగతావి కూడా జస్ట్ లైక్ వ్యూస్, క్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫాలోవర్స్, పోస్ట్ లైక్స్ సేమ్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ మన పోస్టులన్నీ ఇక్కడ ప్రివ్యూ రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, ఎంగేజ్మెంట్, క్లిక్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ టోటల్ 5 వ్యూస్ వచ్చినాయి, 2 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇట్లా రిపోర్ట్స్ తీయడము. బట్ ఇవన్నీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా రిపోర్ట్స్ అయితే ఇప్పుడు ఏం తీయొద్దు. మీరు మామూలుగా జస్ట్ ఎస్సీఓ రిపోర్ట్ మాత్రమే తీయండి. ఈ సోషల్ మీడియా రిపోర్టు క్లయింట్స్కి సోషల్ మీడియా చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది మీకు ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఈ సోషల్ మీడియా రిపోర్ట్ కాకుండా మీరు మెయింటైన్ చేయాల్సింది ఇది. ఫస్ట్ మన వర్క్ రిపోర్ట్ అండ్ నెక్స్ట్ కీవర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే అడుగుతారు మోస్ట్లీ. మీ కీవర్డ్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఆల్రెడీ వర్క్ చేసిన రిపోర్ట్ ఉంటే మాకు షేర్ చేయండి అంటే ఈ కీవర్డ్స్ రిపోర్టే ఎక్కువగా క్లయింట్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ కీవర్డ్ రిపోర్ట్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఈ సోషల్ మీడియా రిపోర్ట్ జస్ట్ ఒక ఐడియా కోసం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా క్లయింట్స్ ఇలా తీసేయమంటే ఇలా మీరు స్టెప్ బై స్టెప్ తీసేయచ్చు అనమాట. లైక్ వ్యూస్, ఫాలోవర్స్, లైక్స్, షేర్స్, క్లిక్స్ ఇట్లా ఏమొస్తుంది, టోటల్గా మంత్ ఎండ్లో ఎంత వచ్చింది, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేసి ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ పెట్టేసి ఇచ్చేస్తారు. ఇక్కడ టోటల్ మంత్లీ ఫస్ట్ నుంచి మార్చ్ 1 నుంచి మార్చ్ 31 ఎన్ని ఫాలోవర్స్ వచ్చారు, ఎంత పోస్ట్ రీచ్ వచ్చింది, ఎన్ని పోస్ట్ పేజ్ లైక్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఇట్లా యాడ్ చేస్తారు. బట్ ఇది ఇప్పుడు మనకైతే నెసరీ ఏం కాదు. మేజర్ ఎస్సీఆర్పి రిపోర్ట్ క్లయింట్కి షేర్ చేయాలి జాబ్ పర్పస్. అండ్ ఇది వర్క్, మీరు ఏం వర్క్ చేశారు, ఎంత వర్క్ చేశారని ఎవరైనా సెకండ్ క్వశ్చన్ అడిగితే షేర్ చేయడానికి ఈ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ రోజు వరకు ఆల్మోస్ట్ సోషల్ మీడియా కానీ వెబ్సైట్ రిపోర్ట్స్ కానీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మంత్ రిపోర్ట్ అనేది మీరే తీయండి, నేనైతే చెప్పను. జస్ట్ నెక్స్ట్ మార్చ్ అంటే ఏప్రిల్ 30 అంటే మే 1కి మీరు తీయండి. నేను చూస్తాను ఎలా ఉన్నాయి, ఎలా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని. ఇప్పటి వరకు మనం నార్మల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక నుంచి ఏం చేస్తారంటే మీరు రియల్ టైం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు కీవర్డ్స్కి కంటెంట్ రాస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేస్తారంటే రోజు మనకి టైం పడుతుంది కాబట్టి వర్క్ని డివైడ్ చేసుకోండి. ఈరోజు ఎస్సీఓ చేశారనుకోండి, రేపు సోషల్ మీడియా చేయండి. మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ అనమాట. పోస్టులు, రీల్స్ చేయడము, వాటిని గ్రూప్ షేర్ చేయడం, అది ఇంపార్టెంట్. మనం గ్రూప్ షేర్ చేయకపోవడం వల్ల ఎక్కువ రీచ్ కానీ లైక్స్ కానీ రాలేదు. ఈ గ్రూప్ షేర్ చేయండి ఫేస్బుక్లో.
అట్లనే ఇన్‌స్టాలో ఎక్కువ మనకి రీల్సే యూజ్ అవుతాయి కాబట్టి, మనము రీల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం బెటర్. ఇన్‌స్టాగ్రామ్ వైస్‌గా. మనకి రీల్స్ అనుకోండి మనకి వ్యూస్ బాగొస్తున్నాయి ఇక్కడ. 128 గాని ఇట్లా 120 మెంబర్స్‌కి అట్లా మంచిగా రీచ్ అనేది బాగొస్తుంది ఇక్కడ. 200 మెంబర్స్‌కి, 250 మెంబర్స్‌కి అలా రీచ్ అవుతా ఉన్నాయి. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా రీల్స్ అనేవి యూజ్ చేయండి. అండ్ ఫేస్‌బుక్‌కొచ్చేసి పోస్ట్‌లు అండ్ లింక్డ్ఇన్‌కి కూడా పోస్ట్‌లు ఎక్కువగా యూజ్ అవుతాయన్నమాట. ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అవ్వడానికి. ఇట్లా ఇన్సర్ట్స్ అవన్నీ కొంచెం చెక్ చేసుకొని ఇది తీసే ప్రాసెస్. ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు ఎస్సీఓ అంటే వెబ్సైట్‌కి డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్ సబ్మిషన్స్ అవన్నీ కూడా ఒక రోజులోనే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ డే వచ్చేసి ఇమేజెస్ కానీ, రీల్స్ కానీ క్రియేట్ చేసి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం. ఇవి సెకండ్ డే. నెక్స్ట్ మంత్ కంప్లీట్ ఏప్రిల్ మంత్ మొత్తము మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇదే. అండ్ ఏప్రిల్ మంత్‌లో ఒక పీపీటీ క్రియేట్ చేయండి. ఒక 8 పీపీటీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. ఆ పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో చేయండి. సరే ఒక పీపీటీ అండ్ ఒకసారి ఒక 1 డే సబ్మిట్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్ కూడా అంతే. అలాగే మీకు కొన్ని నేను ఇమేజ్ షేరింగ్ సైట్స్, వీడియో షేరింగ్ సైట్స్ కూడా పెడతాను. అందులో మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్ సెపరేట్‌గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాకి ఏ ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తారో వాటిని అందులో షేర్ చేసేసేయండి. లైక్ మీరు ఒక 10 క్లాసిఫైడ్ సైట్స్‌లో సబ్మిట్ చేయండి. ఒక కంటెంట్, ఒక ఇమేజ్ డిజైన్ చేసుకొని ఒక 10 ఈ మంత్‌కి 10 క్లాసిఫైడ్ సైట్స్‌లో సబ్మిషన్స్ చేయండి. ఇది ఈ మంత్ ప్రాజెక్ట్. అండ్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్, ఆర్టికల్ సబ్మిషన్స్, వెబ్ 2.0 ఇవన్నీ కూడా మీకు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. పర్ డే వచ్చేసి 5 డైరెక్టరీస్, 5 సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ ఒక 5, 6 సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్, ఒక 1 ఆర్ 2 ఆర్టికల్ సబ్మిషన్స్ చేయగలిగితే అంతవరకు చేయండి. అలాగే కొంచెం న్యూ సైట్స్ సెర్చ్ చేయడానికి చూడండి. లైక్ న్యూ డైరెక్టరీస్, న్యూ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇట్లా న్యూగా కొత్త వాటిలో సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని ఆర్టికల్స్ సబ్మిషన్స్ అయినాయో అన్ని ఆర్టికల్స్ కీవర్డ్స్ ఇక్కడ మెయింటైన్ చేయండి. అది మస్ట్ అండ్ షుడ్. మీకు ప్రాపర్‌గా క్లారిటీ వస్తదనమాట. మనం ఏ కీవర్డ్ యూజ్ చేసాం. ఇక్కడ అవర్ కీవర్డ్స్ అని పెట్టేసి మీరు రాసిన ఆర్టికల్ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేయండి. నేను కూడా చూస్తాను. రేపు మీరు యాడ్ చేసిన తర్వాత ఒకసారి నాకు చెప్పండి. నేను చూస్తాను షీట్‌లో. ఆ కీవర్డ్స్‌కి ఎక్కడుందో ఒకసారి ఫస్ట్ డే సెర్చ్ చేసి చూపిస్తాను. మంత్ ఎండింగ్‌లో మీరు చెక్ చేయండి అవి ఎక్కడికొచ్చినాయో మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? రేపు మీరు యాడ్ చేయండి. రేపు యాడ్ చేసి ఇక్కడ మీ కీవర్డ్స్ ఎన్ని కీవర్డ్స్ రాసారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. టోటల్ 5లో ఎన్ని ఆర్టికల్స్ మీరిచ్చారు, నేను ఎన్ని పోస్ట్ చేశాను, ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి. ఓకే అండి? యాహ్! యెస్ మ్యామ్. ఈ 5 మాత్రం మీరు కాన్సంట్రేషన్ చేయాలి. ఎందుకంటే మీరు కీవర్డ్స్‌ని ఎలా టాప్‌లోకి తీసుకొస్తున్నాం అనేది ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మీకు డౌట్స్ లేకుండా ఉంటాయి. 5 కీవర్డ్స్ ఇక్కడ రేపు నాకు మండేకి అప్డేట్ కావాలి. అలాగే రిమైనింగ్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ కీవర్డ్ రిపోర్ట్ తీయని వాళ్ళు అది కూడా కంప్లీట్ చేసేసి నాకు పెట్టేసేయండి మండే కల్లా. ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఎస్సీఓ కంప్లీట్ అయిపోయింది. అలాగే సోషల్ మీడియా ఆర్గానిక్ కంప్లీట్ అయిపోయింది. మనము నెక్స్ట్ పెయిడ్ మార్కెట్‌లోకెళ్తున్నాము. ఈ పెయిడ్ మార్కెట్‌లోకెళ్ళేటప్పుడు నేను క్యాంపెయిన్స్ క్రియేషన్ నేను మీకు చెప్తాను. అది ఎక్కువ మెంబర్స్ లేరు కాబట్టి మీ చేత కూడా నేను క్లాస్‌లో చేపిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. రేపు మీకు ఏదన్నా కంపెనీకి ఇంటర్వ్యూకెళ్తే వాళ్ళు క్యాంపెయిన్ క్రియేట్ చేయమని చెప్పేసి మీకు సిస్టమ్ ఇస్తారు. ఎలా క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే లైవ్ క్యాంపెయిన్ గనుక రన్ చేయాలి అనుకుంటే మీరు అట్‌లీస్ట్ 300-500 రూపీస్ స్పెండ్ చేయాల్సుంటది. మీ అకౌంట్‌లోనే యాడ్ క్రియేట్ చేసుకొని మీరే యాడ్ రన్ చేయండి. లీడ్స్ ఎలా వస్తున్నాయో
తెలుస్తుంది. ఈ 500 రూపీస్ మీరు స్పెండ్ చేయడం వల్ల మీకు ఏంటి యూజ్ అంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. మీరు ఒకవేళ క్లయింట్ అడిగాడనుకోండి మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? ఎన్ని లీడ్స్ వచ్చినాయి? వాటికి లీడ్‌కి కాస్ట్ పర్ లీడ్ ఎంత పడింది? ఏ ఏరియాని టార్గెట్ చేశారు? ఎలాంటి లీడ్స్ వచ్చినాయి? వచ్చిన లీడ్స్‌లో ఎన్ని క్వాలిటీ లీడ్స్ ఉన్నాయి? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటది. బట్ ఇంకేమన్నా స్పెండ్ చేయగలమనుకుంటే 1000 రూపీస్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మినిమమ్ ఒక 500 రూపీస్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్ మనకు చాలా యూజ్ అవుతది. నేను ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ చేశానండి. ఇన్ని ఇన్ని లీడ్స్ వచ్చినాయి. బట్ ఒకవేళ మీరు 500 రన్ చేశారు. ఒక 5 లీడ్సే వచ్చినాయనుకోండి. ఇప్పుడు 1000 చేసాము. ఒక 10 లీడ్స్ వచ్చినాయి అని మనం కొంచెం చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటదనమాట. ఇట్లా మనం ఒక ఎస్టిమేషన్ ఐడియా అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము. అంతకుముందు ఏంటంటే 100, 200కి కూడా మనకి మంచిగా లీడ్స్ వచ్చేవి. ప్రస్తుతానికి లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి వీళ్ళు అప్డేట్స్ తీసుకొస్తూ ఇప్పుడు ఆ 500కి కూడా సరిగ్గా లీడ్స్ అయితే రావట్లేదు. ఎక్కువ రావట్లేదు. 3-5 కూడా ప్రాపర్‌గా రావట్లేదు. మొత్తం క్యాంపెయిన్ సెటప్స్ అన్నీ చేంజెస్ చేసేసారు. హ్మ్. మినిమమ్ ఒకసారి మీరు అవి రన్ చేసిన తర్వాత నేను రన్ చేసిన పెయిడ్ క్యాంపెయిన్స్ చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తది. అంటే అమౌంట్ పెట్టినప్పుడు ఎలా వస్తున్నాయి? ఇక్కడ వచ్చేసి మనకి ఈ క్యాంపెయిన్స్‌లో ఒక్కొక్క క్యాంపెయిన్ మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఇది మాత్రం మీకు ఎవరు చెప్పరు. ఎవరి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకొస్తదనమాట. లైక్ మనము ఈరోజు సేమ్ డేటా తీసుకున్నాము. సేమ్ అమౌంట్ పెట్టాము. బట్ ఒక్క లీడ్ కూడా రాదు. అదే క్యాంపెయిను, అదే అమౌంట్ రేపు మళ్ళీ అమౌంట్ యాడ్ చేసి మళ్ళీ రన్ చేసాము. రేపు 5 లీడ్స్ రావచ్చు. నెక్స్ట్ డే రన్ చేస్తే 10 లీడ్స్ రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ అసలు రాకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలంటే కంటిన్యూగా క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటేనే తెలుస్తాయి. అది కూడా ఇండస్ట్రీని బట్టి మారిపోతూ ఉంటది. మనం రన్ చేసే టైంని బట్టి మారిపోతూ ఉంటది. ఇమేజెస్‌ని బట్టి మారిపోతది. మనం యాడ్ చేసే కంటెంట్‌ని బట్టి మారిపోతది. ఒక్కసారిగా రన్ చేయాలి అంటే మనకి ప్రాపర్‌గా కంప్లీట్‌గా నాలెడ్జ్ అనేది కూడా రాదనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా ఏంటంటే మనం రన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క క్యాంపెయిన్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని మనము నేర్చుకుంటూ ఉంటాం. నేను రేపు క్యాంపెయిన్స్ స్టార్ట్ చేస్తాను. రేపటికి మీరేం చేయాలి అంటే, ఒక ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకోండి. ఎవరి క్యాంపెయిన్‌కి వాళ్ళకి. నేను క్యాంపెయిన్ సెటప్ చెప్పిన తర్వాత, మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి మీకు వస్తే ఇట్స్ ఓకే. రాకపోతే క్లాస్‌లో కూడా మళ్ళీ ఒక్కసారి మీ చేత చేపిస్తాను. చేసిన తర్వాత అన్నీ ఓకే. అందరిది క్యాంపెయిన్ అయితే చూస్తాను. ఆల్మోస్ట్ మీరు సిస్టమ్‌లో లాగిన్ అయ్యి షేర్ చేయడానికి చూడండి. స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అంతా సెటప్ ఓకే అయిన తర్వాత మీరు అమౌంట్ యాడ్ చేసుకుంటే లైవ్ క్యాంపెయిన్ రన్ చేసేద్దాం 2 డేస్‌లో వితిన్ 2-3 డేస్‌లో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు మాత్రం అవాయిడ్ చేయకండి. బట్ గూగుల్ యాడ్స్‌కొచ్చేసరికి ఏంటంటే మనకు 500కి 2000కి ఇట్లా మనకి అంత వర్కౌట్ అవ్వదు కాబట్టి, దానికి మనకి కంపెనీకి డాక్యుమెంట్స్ ఇవన్నీ కొన్ని రిక్వైర్మెంట్ ఉంటది కాబట్టి, దానికేమి అమౌంట్ పెట్టిచ్చను. దానికి మినిమమ్ 3,000-5,000 వరకు పెట్టాల్సొస్తది కాబట్టి, దానికి నేనేమి అమౌంట్ పెట్టిచ్చను. జస్ట్ ప్రాక్టీస్ మాత్రం చేపిస్తాను. కానీ ఫేస్‌బుక్ క్యాంపెయిన్ మాత్రం మీకు జాబ్‌కెళ్ళాలంటే కంపల్సరీగా ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్లస్ అవుతది. ఓన్లీ ఎస్‌ఈఓ నేర్చుకుని నాకు క్యాంపెయిన్ సెటప్ వచ్చు. నేను క్యాంపెయిన్ చేయలేదు అనే దానికన్నా నేను లైవ్ క్యాంపెయిన్ రన్ చేశాను అని మీరు ఇచ్చే ఆన్సర్ చాలా ప్లస్ అవుతుంది. దానికోసం ఒక 500 స్పెండ్ చేయడానికి రెడీ అవ్వండి. హ్మ్. కంప్లీట్‌గా మీ ఓన్‌గానే మీరే చేయండి నేను చెప్పిన తర్వాత. తర్వాత జస్ట్ మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను రివ్యూ చేస్తా. క్యాంపెయిన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఓకే అండి. దీనికోసం అనేసి మీరు ఒక ఇమేజ్ అయితే డిజైన్ చేసుకోండి మండేకి. ఎలాంటి ఇమేజ్ డిజైన్ చేస్తారంటే, స్టూడెంట్స్‌ని బాగా అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. లైక్ జాబ్ గ్యారంటీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, లేకపోతే
ఇక్కడ వచ్చేసి మనకి వీడియో క్లాసెస్ ఉన్నాయి. అండ్ 45 డేస్ క్లాస్ ఉంది. 3 మంత్స్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి పెయిడ్ వెర్షన్‌లో యూ వాంట్ టు బికమ్ ఏ ఎక్స్‌పర్ట్ ఇన్ 45 డేస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ గాని, లేకపోతే మీరు యూ విల్ గెట్ ఎ జాబ్ ఇన్ 90 డేస్ ఇట్లాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు చాట్‌జీపీటీ ఉంది కాబట్టి జస్ట్ ఒక ఐడియా యూజ్ చేసి మీరు కంటెంట్ తీసుకొని, ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా ఇమేజ్ అనేది డిజైన్ చేసి నాకొకసారి గ్రూప్‌లో పెట్టండి. అది ఇన్‌స్టాగ్రామ్ సైజ్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌కి ప్లస్ ఫేస్‌బుక్‌కి కలిపి రన్ చేస్తాం యాడ్స్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి డిఫరెంట్‌గా కూడా చేయొచ్చు. అండ్ సెపరేట్‌గా కూడా చేయొచ్చు. ప్లస్ 2 కలిపి చేస్తే ఏంటంటే ఎక్కువగా రీచ్ పెరిగే ఛాన్స్ ఉంటది. లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. లేకపోతే ఇంకొకటి పెయిన్ పాయింట్స్ టచ్ చేస్తూ కూడా మీరు తీసుకోవచ్చు. లైక్ ఏంటంటే మీకు జాబ్ రాక స్ట్రగుల్ అవుతున్నారా? లేకపోతే మీకు కెరియర్ గ్యాప్ ఉంది. ఆహ్, ఆహ్, ఈ కెరియర్ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు? లేకపోతే మీకు కోడింగ్ రాదా? కానీ జాబ్ చేయాలనుకుంటున్నారా? ఇట్లాంటి టాపిక్స్ తెలుగులో తీసుకున్నా పర్లేదు. ఇంగ్లీష్‌లోనే తీసుకోవాలని ఏం లేదు. తెలుగులో తీసుకుంటే కూడా మనకు మోస్ట్ అంటే మన టార్గెట్ ఆడియన్స్ తెలుగు వాళ్ళు కాబట్టి ఇమేజ్ టెక్స్ట్ కూడా తెలుగులో తీసుకోండి. బట్ ఇమేజ్ డిజైన్ చేసేటప్పుడు కంప్లీట్‌గా ఇంతవరకు మనం మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇమేజ్‌లో ఇచ్చామో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. తక్కువ ఉండేలా చూసుకోండి. తక్కువ కంటెంట్ ఎక్కువ ఇమేజ్ డిస్‌ప్లే అయ్యేలాగా నీట్‌గా డిజైన్ చేయండి. ఈ యాడ్స్‌కొచ్చేసరికి. ఓకేనా? ఓకే మేడం. యాహ్! ఓకే మేడం. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ ఉందనుకోండి. దానికి కూడా మీరు రన్ చేసుకోవచ్చనమాట. కాకపోతే ఫస్ట్ క్యాంపెయిన్ ఇది రన్ చేయండి. ఒక్కసారి నేను చెప్పింది ఎక్స్‌పీరియన్స్ అయినాక మీ ఓన్‌గా మీరు మీ బిజినెస్‌కి రన్ జేసుకోవచ్చు. సరే. యాహ్! దానికి ఎలా డిజైన్ జేసుకోవాలి, దాని టార్గెట్ ఆడియన్స్‌ని ఎలా సెట్ జేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మనం చెప్పింది ప్రాక్టీస్ అయిపోతే ఫస్ట్ క్యాంపెయిన్ రన్ జేసుకున్నారనుకోండి, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా ఇవన్నీ క్లియర్ చేసుకొని ఇంక నెక్స్ట్ మీ ఓన్‌గా మీ బిజినెస్‌కి రన్ జేసుకోవచ్చు. ఓకే. యాహ్! ఓకే. ఈ సోషల్ మీడియా రిపోర్ట్స్ దగ్గర గాని ఇవన్నీ గాని ఒక్కసారి చూడండి. ఎలా తీసుకుంటారు? ఎలా వస్తున్నాయి? ఎట్లా రీచ్ ఇది మనకి రిపోర్ట్స్ కోసమే కాకుండా మనం కంప్లీట్‌గా మంత్ అయిపోయినాక ఎనాలిసిస్ చేసుకొని మన ఇమేజెస్ ఎందుకెళ్ళట్లేదు? ఎక్కువ మంది ఎందుకు లైక్ చేయట్లేదు? మనం ఇంకేం మార్చాలి? ఇట్లాంటివన్నీ గూడా మనము ఎనాలిసిస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతది ఈ రిపోర్ట్ అంతా. దీన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఈ మంత్ ఇలాంటి ఇమేజెస్ చేసాము. ఈ ఇమేజెస్ మనకి ప్రాపర్‌గా ఎళ్ళలేదు. అంటే ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదా? లేకపోతే ఈ కంటెంట్ ఫార్మాట్ బాలేదా? మనం ఇంకేం రాయాలి? ఇవన్నీ గూడా మనం ఎనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఎలాంటి రీల్స్ అయితే ఎక్కువ మెంబర్స్ చూస్తున్నారు? ఇవన్నీ గూడా మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటేంటంటే మనకి మెటా బిజినెస్ సూట్‌లో మనం ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ గనక మీరు ఇంటిగ్రేట్ చేసుంటే ఇక్కడి నుంచే షెడ్యూల్ జేయడం మనకి చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి టార్గెట్స్ ఇస్తూ ఉంటాడు. ఏ వీక్‌లో ఎలా చేయాలి అనేది. ఈ వీక్లీ గోల్స్ ఇస్తాడు. లైక్ సి ప్లాన్ అని. ఈ ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎక్కువ ఇచ్చేసి ఇక్కడేంటంటే కాకపోతే ఇక్కడ క్లయింట్స్ దగ్గరకొచ్చేసరికి ఇది చేసామనుకోండి మనకి చాలా టైం ఎక్కువ అవుతదనమాట. ఇక్కడొచ్చేసి 2 స్టోరీస్ పోస్ట్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 స్టోరీస్ పోస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ త ప ఫేస్‌బుక్‌లో 13 పోస్టులు పోస్ట్ చేయాలి 1 వీకొచ్చేసి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 13 పోస్టులు పోస్ట్ చేయాలి. అలాగే ఫేస్‌బుక్‌లో 12 స్టోరీస్ పోస్ట్ చేయాలి. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2 స్టోరీసే పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ గోల్ రీచ్ అయ్యామనుకోండి మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఇస్తాడనమాట. అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళడం వల్ల ఏమవుతది అంటే మనకి ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అయ్యేటట్లు మనకి ఈ ఫేస్‌బుక్ సజెస్ట్ చేస్తది. అట్లా మీరు గనక షెడ్యూల్ చేయాలి. మీరు చేసే పోస్ట్‌లు మీ దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము ఇవి 2 ఇంటిగ్రేట్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు షెడ్యూల్ చేయడానికి ట్రై చేయండి.
నేను పేజ్ క్రియేట్ చేసి దీంట్లో మెటా బిజినెస్ సూట్ నుంచి పోస్ట్ చేస్తున్నాను. అది అట్లనే చేయండి. బట్ ఇక్కడ వీక్లీ ప్లాన్ ఒకసారి చెక్ చేసుకోండి. దీని ప్రకారం ఎట్లా పోస్ట్ చేసుకోవాలి అనేది. బట్ ఈ మంత్ మాత్రం ఆల్టర్నేట్ డేస్ అంటే ఒకరోజు ఎస్ఈఓ, ఒకరోజు సోషల్ మీడియా చేయండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది బాగా. నెక్స్ట్ మంత్ ఈజీగా చేయడానికి ఉంటుంది. ఓకే అండి. ఓకే. ఒకసారి మీరు గనక ఈ మెటా బిజినెస్ సూట్‌లోంచి పోస్ట్ చేస్తుంటే, ఒకసారి ఇక్కడ మీరు అంతా చెక్ జేసుకోండి. ఎలా ఉంది అసలు? ఒకసారి మీకింకా క్లారిటీ వస్తదనమాట. ఇక్కడొచ్చేసి డైలీ ఎంగేజ్‌మెంట్ ఎంతొస్తుంది? కన్వర్షన్స్ ఎంతొస్తుంది? ఇంకా మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఇవన్నీ చెక్ జేసుకోండి. మీకింకా ఈజీగా ఉంటది ఇక్కడి నుంచి పోస్ట్ చేస్తే. నేనైతే మామూలుగా చేయట్లేదు గానీ, డైరెక్ట్‌గా చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇన్సైట్స్ చెక్ చేసుకోవచ్చు. వ్యూస్ ఎన్నొచ్చినాయి, రీచ్ ఏంటండి? హలా? బూస్ట్ పోస్ట్ అని వస్తుంది కదా. అర్థం కాలేదండి. బూస్ట్ పోస్ట్ అంటే పెయిడ్ అండి. ఇది పెయిడ్. బట్ ఈ పోస్ట్ బూస్ట్ అనేది మనకు అంత పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే జస్ట్ జనాలకి కనిపిస్తది తప్ప, దానివల్ల మనకు లీడ్స్ వస్తాయని గ్యారంటీ ఏముండదు. మోస్ట్‌లీ ఊరికే ఏంటంటే ఇప్పుడు మీరు క్లాత్ స్టోర్ లాగా ఏదైనా పెట్టుకున్నారు. లైక్ షాప్ పెట్టుకున్నారనుకోండి. అక్కడికి ఎక్కువ మందికి మన షాప్ గురించి తెలియాలి. జనాలేమి కొనక్కర్లేదు అనుకుంటే అలాంటప్పుడు పోస్ట్ బూస్ట్ యూజ్ అవుతది. ఎక్కువ మందికి తెలుస్తది. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు. లేకపోతే ఇక్కడ ఒక కొత్త హోటల్ పెట్టారు. ఇక్కడ కొత్త రెస్టారెంట్స్ పెట్టారు. ఇట్లా ఇనీషియల్ స్టేజ్‌లో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఈ పోస్ట్ బూస్ట్ యూజ్ చేస్తాం గానీ, బట్ మనకు లీడ్స్ రావాలి, మనం బిజినెస్ అవ్వాలి అంటే ఈ బూస్ట్ అనేది మనకి పెద్దగా యూజ్ అవ్వదు. నేను చెప్తాను ఏది ఎలా చేయాలి. మాత్రం ఏం ప్రాబ్లం లేదు కదా. ఏంటండి? బూస్ట్ పోస్ట్ కొట్టినందుకు మాత్రమే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు పేమెంట్ అడుగుతది. పేమెంట్ చేస్తే అప్పుడు క్యాంపెయిన్ రన్ అవుతది. లేకపోతే రన్ అవ్వదు. పేమెంట్ అవుతుందా? అడుగుతదండి. జస్ట్ పోస్ట్ బూస్ట్ అంటే మనకి ఇక్కడ క్యాంపెయిన్ రేపు వస్తది క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా. పోస్ట్ బూస్ట్ ఎలా చేయాలి? పేజ్‌కి లైక్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి పేమెంట్ తోటి. మొత్తం ఇంకా అదే పేమెంట్ తోటి మనం యాడ్స్ ఎలా చేయాలనేది రేపటి నుంచి వస్తాయి క్లాసెస్‌లో. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట నేను. అది ఎలా వస్తది ఏంటని. ఇక్కడ వరకు ఆర్గానిక్‌గా ఈ రోజుకి కంప్లీట్ అయిపోయినాయి మొత్తము. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?